నమస్కారం. రాష్ట్ర రాజకీయాల గురించి చాలా మాట్లాడుకున్నాం. జాతీయ రాజకీయాలకు వస్తే రాహుల్ గాంధీ, పెళ్లిగాని ప్రసాద్, ఈయన అడుసు దొక్కుతున్నాడు, కాలు కడుక్కుంటున్నాడు ఎప్పటికప్పుడు. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటికి చాలాసార్లు కోర్టు ముట్టికాయలు కొట్టింది. అయినా సరే ఆయనకు మరి ఎందుకు సంయమనం పాటిస్తలేడు తెలియదు కానీ గతంలో మోడీ గారిని ఉద్దేశించి చౌకీదార్ చోర్ హాయ్ అని మాట్లాడడం, అవినీతి పరుల ఇంటి పేరు మోడీ ఎందుకు ఉంటుందని మాట్లాడడం, వీటన్నిటి మీద కేసులైన సుప్రీంకోర్టుతో సహా చాలా కోర్టులు ఆయన మొట్టికాయలు వేసిన ఇట్లా మాట్లాడుతాను. మరొకసారి ఇటీవలనే మరి ఏదైతే సైనికుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని సైనికులు తిరగబడుతున్నారు రాహుల్ గాంధీ మీద, అట్లానే ఇటీవల మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ మరొకసారి సుప్రీంకోర్టుతో చురకలు అంటించుకున్నాడు. తాజా ఏంటంటే ఎన్నికల కమిషన్ తలబడ్డాడు. మహారాష్ట్రలో జరిగినట్టే రేపు బీహార్లో కూడా 5-6 విడతల్లో ఎలక్షన్ షెడ్యూల్ ఉంటుంది. మహారాష్ట్రలో దానివల్లనే బీజేపీ గెలిచింది కనుక మమ్మల్ని రేపు పొద్దున మళ్ళీ ఓడించడానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ప్రయత్నం చేస్తుంది అన్న మాట మరి రాహుల్ గాంధీ అన్నాడు. తప్పు కదా. కనుక ఇటీవలనే మరొక మాటలను కూడా మరి సైనికుల మనోభావాలు దెబ్బతీసే క్రమం ఒకటి. ఇటీవల అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మధ్యనే రాహుల్ గాంధీని ఇంకో కేసులో అందలించింది కూడా. ఈ దేశంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, మంచిది కాదని చెప్పి రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభిశంసించింది. పూర్తిగా ఈ తప్పు మీరు చెప్పేది అంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు, షెడ్యూల్ మేము ప్రకటించాం. మరి మహారాష్ట్రలో జరిగిందని మీరు అంటున్నారు కదా, మహారాష్ట్రలో ఏం జరిగిందో మీరు ఎట్లా రుజువు చేయగలుగుతారు? మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ బహిరంగంగా హెచ్చరించింది. కనుక రాహుల్ గాంధీకి పరిణతి వస్తుంది అనుకుంటే ఒక్కోసారి పరిణతి కోల్పోతున్నాడు అని అంటున్నారు. ఏదైనా సరే కొన్నిసార్లు ఎంత సమయం పట్టిందో అంత సమయం పాటించాలి. లేకపోతే ప్రతిసారి కోర్టు మొట్టికాయలు కొడుతుంది. అయినా సరే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతూ వాటికి కూడా మళ్ళీ వివాదాలు చిక్కుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనకు రాహుల్ గాంధీ మరి ఇంత ఎదగాలి అనుకుంటే మరి రేపు 2029 ఎన్నికల నాటికి ఎంత ఎదుగుతారో తెలియదు. కానీ ఇప్పటికే సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో కొంత తల్లిచాటి బిడ్డగా ఉన్నవాడు ఇప్పుడు బయట బహిరంగంగా దిగుతూ కొంత పరిణతి వచ్చింది అనుకున్నాను. ఇది మనకు పాదయాత్ర ద్వారా కన్యాకుమారి టు కాశ్మీర్ కొంత వచ్చింది కూడా. చాలా వరకు ఆయన ఒప్పుకున్నాడు. నేను చాలా పరిణతి పొందాను, గతంలో నేను కొంచెం సిగ్గరిని, నేను ఇంట్రావర్ట్ను, నేను పెద్దగా బయట ప్రజల్లో తిరిగినవాడిని కాదు. కానీ నాకు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. ఎవరైనా హలో ఇచ్చినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, ముట్టుకున్నా కొంచెం గిట్టేది కాదు. కానీ హత్తుకోవడం, వాళ్ళు వచ్చి ఆప్యాయంగా గౌరవించుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా సిగ్గు విడిచిపెట్టి కొంతవరకు నేను పబ్లిక్తోని మమేకమై తిరిగినా. దానివల్ల నాకు అనుభవం వచ్చిందని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది బాగానే ఉంది. కానీ మళ్ళీ మాటల కాడికి వచ్చేవాడికల్లా మాటలు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా కోర్టుల ద్వారా కానీ కోర్టుల నుంచి కానీ లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తాజా ఉదాహరణ ఎంత బదిలింటున్నారంటే ఇప్పటికి కూడా దానికి సలహాలు ఇచ్చేవాడు సరిగ్గా లేరా, వ్యూహాత్మకంగా మాట్లాడమనేది వాడు సరిగ్గా లేరా. ఇంతకంటే ప్రియాంక గాంధీ న్యాయం చాలాసార్లు సమయం పడిస్తాను అంటున్నారు కొందరు. సరే, ఆమె ఇందిరాగాంధీ లాగా పోలికలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నా కూడా ఈ వివక్ష కూడా ఇక్కడ కొనసాగుతుంది నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే మరి తురుపు ముక్కగా ప్రియాంక గాంధీ చాలాసార్లు ఉపయోగించుకొని కూడా రాహుల్ గాంధీ తనదైన టీములు నిర్మించుకోలేకపోతున్నాడు, తనదైన వ్యక్తులు తయారు చేసుకోలేకపోతున్నాడు. చూస్తున్నాం శశిధరుడు ఇవాళ బయట దేశాలు తిరుగుతూ బీజేపీకి అనుకూలంగా కాదు, భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి అటువంటిప్పుడు శశిధరుని మీద ఇప్పుడు వీళ్ళ విధానాలు కూడా మరి తన పార్టీలోని ఎంపీలు ఇప్పటిదాకా ఉన్నవాడు, కొంచెం అసమ్మతి ఉన్నవాడు కూడా హర్షించే పరిస్థితి లేదు. గతంలో గులాబీ నబీ ఆజాద్ వెళ్ళిపోయారు. అంతేందుకు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిద్దామని ఏదైతే ఎన్నికల వ్యూహకర్త వచ్చి కూడా అసలైన అడ్డంకి రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది బయటకు. ఏది కొత్త మార్పు నొప్పుకోవడం లేదు, పార్టీ ప్రక్షాళన అస్సలు చేస్తలేడు, కేవలం ఆయన గుడ్డెత్తి చేలబడ్డట్టు పోతున్నాడు. ప్రజలు బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్కి వేయడం వల్ల మన 99 సీట్లు వచ్చినాయి తప్ప అసలు కాంగ్రెస్ మీద ప్రేమతో ఓట్లేస్తలేరు అని విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. కనుక రాహుల్ గాంధీ మారడా అని కూడా అడుగుతున్నారు చాలామంది. రాహుల్ గాంధీ పరిణతి పెంచుకోవాలి, మారాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. కొంతవరకు కొన్ని ఉదాహరణలు వాడడం కానీ కొన్నిసార్లు కొన్ని డైరెక్ట్గా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. మోడీని ఎదుర్కోవాలంటే మోడీకి ధీటు అనే వ్యక్తి రాహుల్ గాంధీ అనిపించుకుంటే మంచిది. కానీ రాహుల్ గాంధీ పనికిరాడు, మోడీ ఎక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ అని ఒక తేడా వచ్చిందనుకోండి ప్రజలు కూడా పెద్దగా. అందుకనే కాంగ్రెస్ పార్టీలో రేపు పొద్దున ప్రధానమంత్రి ఎవరు అవుతారు, అసలు ఇండియా కూటమిలో ఎవరు అవుతారంటే ఎవరికి వారు ఏమైనా తిరిగి ఉన్నారు కదా, కూటమి ఇచ్చుకపోతుంది. ఇవి చాలా
ఇండియా కూటమి 2028 మన 2029 దాకా ఏమవుతుందో చెప్పలేం. 2024 ఎన్నికల్లో కూడా చాలా పార్టీలు ఒకరికొకరు సహకరించుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో బెడిసి కొట్టింది అప్పటికే. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ మరింత పరిణతి పెంచుకోకపోతే ఇంకా ఆగమవుతారు. కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లేని నావగా తయారవుతుంది అనుకుంటున్నాను. పాపం సోనియా గాంధీ గారు కూడా ఇవాళ తెలుస్తుంది. మరి అనుకోకుండానే హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉండట. ఆమె బాగుండాలని, ఆమె ఆయురారోగ్యాలతో మళ్ళీ ప్రజా జీవితం రావాలని కోరుకుందాం. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఇంకా సోనియా గాంధీ నాయకత్వం ఇంకా అవసరం ఉంటుంది. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఉండేటట్లేదు. కానీ రాహుల్ గాంధీ ఇట్లాగే ప్రవర్తిస్తే 2029కి మళ్ళీసారి భంగపడే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇనుము వేడున్నట్టు కొట్టాలన్నట్టు ఇవాళ వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఉన్నది, బీహార్ ఉన్నది, తమిళనాడు ఉన్నది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెద్ద స్టేట్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ అనేది పెద్దగా, బీహార్లో అంతకంటే లేదు, ఇటు పోతే మనకు తమిళనాడులో అంతకంటే లేదు. కనుక లేని దగ్గర కూడా తన మిత్రపక్షాలను గెలిపించుకొని తాను బలంగా ఉన్న చోట తాను బలంగా నిలబడి గెలిస్తే బాగుంటుంది. కానీ రాహుల్ గాంధీ దాకా ఆగమనం చేసి ఏది పడితే అది మాట్లాడి విమర్శల పాలైతే కాంగ్రెస్ పార్టీ గతి ఇంకా అధోగతి పాలవుద్దని నేను అనుకుంటున్నాను. నమస్కారం.